హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేర్. సో 2023 సంవత్సరం కంప్లీట్ అయిపోయి ఇక 2024 సంవత్సరంలో అయితే ఎంటర్ అయ్యాం. సో మనకి ఈ 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది అసలు ఎప్పుడు ఉంది, ఈ చంద్రగ్రహణం మన ఇండియాలో అయితే కనబడుతుందా, సో నియమాలు పాటించాలో, మరి ఎక్కడెక్కడ కనబడుతుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది అసలు ఎప్పుడుంది, ఈ చంద్రగ్రహణం ఇండియాలో కనబడుతుందా, సో సూతకాలం అనేది ఉంటుందా, మరి ఎక్కడెక్కడ కనబడుతుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది మార్చి 5వ తేదీ సోమవారం రోజున ఏర్పడబోతుంది. ఇది ఎన్ని గంటలకు మొదలవుతుంది అంటే ఉదయం 10 గంటల 4 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషాల వరకు అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అయితే ఉంటుందన్నమాట. సో అదే రోజు హోలీ పండుగ కూడా వచ్చింది. సో ఈ చంద్రగ్రహణం భారత్లో అయితే కనిపించదు, సో సూతకాలం అయితే చెల్లదు. సో గర్భవతులు ఎలాంటి కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు. మరి ఇది ఎక్కడెక్కడ కనబడుతుంది అంటే ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాలలో ఈ యొక్క చంద్రగ్రహణం అయితే కనబడుతుంది అన్నమాట. సో ఇది మన ఇండియాలో కనబడదు కాబట్టి సో మీరు సూతకాలం అనేది పాటించాల్సిన అవసరం లేదు, ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అయితే ఈ 2024 సంవత్సరంలో అసలు మన ఇండియాలో కనబడే చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు ఎప్పుడు ఉన్నాయి, సో ఈ సంవత్సరంలో అసలు ఎన్ని చంద్రగ్రహణాలు, ఎన్ని సూర్యగ్రహణాలు వచ్చాయి, ఇదంతా కూడా ఇక మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.